కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సిడబ్ల్యూ సమావేశాలు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు అంటే 3 గంటలకు హోటల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో పాటు సిడబ్ల్యూసీ మెంబర్స్ దాదాపు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు జరిగే తుక్కుగూడలో జరిగేటువంటి కాంగ్రెస్ విజయవేరి సభకు భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సభలో సోనియా గాంధీతో పాటు పలువురు ఏఐసీసీ అగ్రనేత అందరూ కూడా ప్రసంగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి అంటే వేదిక నిర్మాణం కానీ, గ్రౌండ్ చదువు చేయడము, మిగతా వచ్చే వాళ్లకు సౌకర్యాలు, వీటికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ఇక్కడ పరిస్థితి ప్రత్యేకంగా నియమితున్నటువంటి మల్రెడ్డి రామరెడ్డి గారు వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఏ రకంగా జరుగుతుంది ఏర్పాటు, ఎలా ఉండబోతుంది, సభ ఎట్లా సక్సెస్ జరుగుతుందా లేదా అని చెప్పండి. ఇప్పుడు ఈడ రేపు మధ్యాహ్నం 4 గంటలకు జరిగే మీటింగ్లో దాదాపు 12 నుంచి 15 లక్షల మంది రాబోతున్నారు. మాకు అన్ని విలేజ్లకనే ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ప్రభుత్వం విపరీతంగా ఒత్తిడి తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది, నిన్నటిదాకా ఆర్టీసీ బస్సులు మాకు ఈ హైదరాబాద్ సరౌండింగ్ నుంచి 10,000 రూపాయలకు వస్తుండే, రాత్రి 18,000కు తక్కువ ఇవ్వద్దని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు 2 డేస్ కొరకు. ఎంత మూర్ఖత్వం అండి! తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ వస్తుంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా, అంటే రూపాయిది 2 రూపాయలు సర్క్యులర్ ఇష్యూ చేసి 2 రోజులు అయినాక మళ్ళీ ఎత్తేస్తారు. ఇలా కేసీఆర్ మీటింగ్ పెడితే మొత్తం ఫ్రీగా పంపించారు. ఇంత అరాచకం చేసి వాళ్ళు ఎంత ఎక్కువ చేస్తుంటే అంత ప్రజలంతా మా సైడ్ చూస్తూ ఉన్నారు. ఈడ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాలు ఉంటే మేము అప్లికేషన్ పెట్టుకుంటే ఇవ్వలేమని రాసిచ్చారు. అది చూసి మేము వేరే ఎక్కడ చేయాలని ఆలోచన చేస్తున్న తరుణంలో ఈడ స్వచ్ఛందంగా 100 ఎకరాలు గ్రౌండ్ మీటింగ్కు 150 ఎకరాలు పార్కింగ్ కొరకు రైతులు మేము ఇస్తాం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళు ఇంత అరాచకం చేస్తారా అని చెప్పి పార్టీలకు అతీతంగా వాళ్ళు వచ్చి మాకు లెటర్లు ఇచ్చారు, మా ల్యాండ్లో వాడుకోండి అని. ఈ ల్యాండ్ ఉన్నది పక్కకు మొక్కజొన్న చేను ఉండే, ఇదంతా వాళ్ళు ఆ చేను జడగొట్టి ఇచ్చిర్రంటే రైతులు ఎంత వేరే పార్టీలు ఉండి కూడా మాకు ఇచ్చిర్రంటే అర్థం చేసుకోవాలి. రైతులకి ఉన్న ప్రేమ కేసీఆర్కి ఎందుకు లేదా అని అడుగుతున్నాం మేము. ఇంత వయసు ఆటకు పోయేమో కాళ్ళు మొక్తాడు, ఈడ వచ్చేమో మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అది కేసీఆర్ బుద్ధి. పబ్లిక్ మీటింగ్ సంబంధించిన ఏర్పాటు ఎలా జరుగుతున్నా, ఎలా ఉండబోతుంది సమావేశం, అంటే ఎంతమంది రాబోతారు, ఏంటి, ఎలా ఉండబోతుంది? 12 నుంచి 15 లక్షలు మినిమం వస్తారు. అంతకంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. రాష్ట్రం మొత్తం తుగ్గూడ సైడ్ చూస్తున్నది. రేపు సోనియా గాంధీ గారు ఇచ్చే వాగ్దానాల గురించి 6 గ్యారంటీ స్కీమ్లు చెప్పబోతున్నారు రేపు. అది ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్ అనుకోండి, 500లకు గ్యాస్ సిలిండర్ అనుకోండి, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు అనుకోండి, 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు, కానీ ఇలాంటి స్కీమ్లు 6 స్కీమ్లు రేపు అనౌన్స్ చేయబోతున్నారు. దానికి బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం నుంచి మాకు మద్దతు పలకడానికి ప్రజలు తరలి వస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలు? అంటే ఎన్నికల సమయంలో ఇప్పుడు కేసీఆర్ పాలన మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ అన్నట్టు పచ్చి మోసకారండి. సోనియా గాంధీ గారికి కాదు, ఈ దేశంలోనే కేసీఆర్ అంత మోసకారు ఇంకొకరు లేడు పొలిటికల్ పార్టీలల్లో. ఆయనకు బుద్ధి చెప్పడానికే మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది నిధులు నియామకాలు గురించి ఇస్తే అవన్నీ ఒక్క కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం అయింది తప్ప మిగతా ఈ రాష్ట్రానికి మొత్తం 6 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు. 1 లక్ష ఎకరాలు అమ్ముకున్నారు ఈ మా హైదరాబాద్ చుట్టూ ఉన్న ల్యాండ్లు. ఎవడన్నా భూములు అమ్ముకుంటే ఒక కుటుంబంలా ఏం చెప్తారు, ఆడు వాళ్ళ ఇంట్లో చెడబుట్టిండి అంటారు. అలాంటి కుటుంబం ఇలా కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రంలోనే చెడబుట్టిరు. ఉన్న పేద ప్రజలకు అవసరం వచ్చే భూములన్నీ లేఅవుట్లు చేసి అమ్ముకుంటారంటే ఇక ఎంత దొంగనో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఉంటే ఏదన్నా ఒక కాలేజ్ కడతందుకో, ఒక హాస్పిటల్ కడతందుకో, ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటందుకో ఇస్తుర్రంటే దేనికైనా ఒక అర్థం ఉంది. లేదు అట్లీస్ట్ ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయినా కానీ వాళ్ళకన్నా ఇస్తుంటారంటే అర్థం ఉంది. కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లు చేసి భూములు అమ్మడం ఈ దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచింది. అది కూడా ఒక దాదాపు 1,00,000 కోట్లు అమ్మినరు. 6 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిరు. అదే ఆయన చేసిన ఘనకార్యం తెలంగాణకు. అది చూసి ఇప్పుడు ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు నేను తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్రం ఎంత బాగుపడుతుందో అనుకునే కలలు కన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంత బాధపడుతుందో వీళ్ళకు ఈ మోసగారి చేతిలో పెట్టిన మా తెలంగాణలో కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని అని రేపు అన్ని విషయాలు చెప్పబోతున్నారు. ఇప్పుడు మీకు బస్సులు ఇవ్వట్లేదు, ప్రభుత్వం మీకు ఆటంకాలు కల్పిస్తున్నారు, మరి సక్సెస్ ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు మీరు? స్వచ్ఛందంగా తలా 2,000 రూపాయలు చందాలు వేసుకొని బయలుదేరుతూ రూరల్లకండి. మాకు ఫోన్లు వస్తున్నాయి,
మాకు వెహికల్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. మేము ఏమన్నా అక్కడ లోకల్గా ఉన్న ఏ ఫెసిలిటీ ఉంటే అది తీసుకొని వస్తామని చెప్పారు. మొన్న మేము ఖమ్మంలో చూసినాం, 5 లక్షల మంది వచ్చారు ఆ రోజు. వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు, 100 మంది. ఆడ కూడా ఇట్లనే ఇబ్బంది పెట్టారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలే, ప్రైవేట్ డీసీఎంలు ఇవ్వనియలే, లారీలు ఇవ్వనియలే. ఆఖరి ఆటోలలో బయలుదేరితే కూడా ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 150 నుంచి 200 ఆటోలు సీజ్ చేసి పెట్టారు. మేము అశ్వరావుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉంటే నేను ఆడ మేము ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 150 నుంచి 200 ఆటోలు పెడితే మేము పోయి గొడవ చేసి ధర్నా చేస్తే మధ్యాహ్నం 12 తర్వాత ఆ ఆటోలు రిలీజ్ చేస్తే బయలుదేరి వచ్చారు. అది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి. అది అంటే ఈ సభ ద్వారా మీరు అధికారంలోకి రాబోతామని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా 200% అధికారంలోకి వస్తున్నాం. మేము 100 సీట్లకు తక్కువ రావు. టీఆర్ఎస్కు 10 సీట్లు ఎక్కువ రావు, బీజేపీ 0. ఆ పరిస్థితి ఉంది ఇలా ఈ రాష్ట్రంలో. రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, వచ్చి ఇప్పుడు చెప్పేది ఏముందని మాట్లాడుతున్నారు వాళ్ళు, హరీష్ రావుతో సహా అందరూ. అంటే మీరు ఇప్పుడు ఏం చేయలేదు కదా, ఇప్పుడు ఎట్లా మీరు నమ్మాలంటారు మిమ్మల్ని? ఏమి చెయ్యలే కాదు, చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే ఏం చేయలే. రింగ్ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మెట్రో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఒక్కొక్క మండలంలో 15 నుంచి 20 వేల ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏం చేసిరండి, ఇప్పుడు మామూలుగా ఏదన్నా స్కీమ్లు ఇస్తే నలుగురు బతకడానికి ఇవ్వాలి తప్ప వాళ్ళ కమిషన్లు ఏ రకంగా వస్తాయో ఆ స్కీమ్లు డిజైన్ చేశారు. దళిత బంధు ఇస్తున్నారు, ఒక్కొక్క దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇంక అంతకంటే ఏం కావాలి? వాళ్ళు ఇచ్చింది ఏంది, కాంగ్రెస్ పార్టీ ఇయ్యంది ఏముంది? ఇచ్చినాయన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి కదా. సార్, అంటే ప్రజారాజ్యంగా పాలిస్తున్నాం, దేశంలోనే ఎన్నో పథకాలు ఆదర్శంగా నిలిచినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మా పథకాలను ఆదర్శంగా తీసుకొని అక్కడ పనిచేస్తుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? చెప్పేదన్నీ శ్రీరంగ నీతులు, చేసేదన్నీ ఇంకేమో చెప్తారు కదా. ఆ పరిస్థితి అలాది ఉంది. పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏడ డబ్బులు వస్తాయో ఆడనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. గతంలో ఉన్న ఈ 9-10 ఏళ్ళల్లో దాదాపు 5,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎవడు చదువుకుంటాడు? పేద ప్రజలే చదువుకుంటారు కదా. మరి ఎందుకు మూతపడ్డాయి? ఈ 10 ఏళ్ళల్లో ఒక్క డిఎస్సి జరగలేదు, ఒక్క టీచర్ నియామకం జరగలేదు. వాళ్ళు చేస్తున్నది ఏంది? వాళ్ళ కమిషన్లు వచ్చేటి తప్ప. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని 1,30,000 కోట్లు తీసుకెళ్ళారు, 30,000 కోట్లది. అందులో 1,00,000 రూపాయలు దండుకున్నారా? మిషన్ భగీరథ కింద 70-80 లక్షల కోట్లు పెట్టారు, 70-80 వేల కోట్లు పెట్టారు. అందులో కనీసం ఒక 10,000 కోట్లు పెడితే బ్రహ్మాండంగా గతంలో కూడా నీళ్ళు ఇచ్చేది, ఇంటింటికి నీళ్ళు నల్ల ఉండే. అవన్నీ వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళు దోసుక తింటందుకు తప్పితే ఇంకొక కొత్త పని ఒక్కటి కూడా చేయలే వాళ్ళు. సార్, ఇప్పుడు సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న ఎన్నికల సమయంలో మీ పార్టీ కొంత బూస్టప్, కానీ రేపు ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అప్పటి వరకు మీకు ఈ ఉత్సాహం ఉండబోతుంది అంటారా, మీలో కానీ మీ కార్యకర్తల్లో కానీ? మాకు ఇది టెంపరవరీ ఉత్సవం కాదు. కాంగ్రెస్ పార్టీ దిక్కు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, దేశ ప్రజలందరూ చూస్తున్నారు. రేపు జరగబోయే 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. అందుకనే బీజేపీ వాళ్ళు ఒక 2 నెలలు ముందుకు పెట్టుకొని ఎలక్షన్కి పోదామని చూస్తున్నారు. వాళ్ళు ఏది చేసినా నేషనల్లో కానీ ఇక్కడ స్టేట్లో కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. తుక్కుగూడ సభను పూర్తి స్థాయిలో విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తూ ఉంది. బస్సులు ఇస్తామని చెప్పేసి బస్సులను కూడా వాటి అద్దె రేట్లు పెంచి కొంత ఇబ్బంది పాలు చేస్తున్నాయి. అయినప్పటికీ భారీ ఎత్తున జన సమీకరణ వస్తారు. దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది ఈ సభకు వస్తారని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, తుక్కుగూడ వేదిక.